ధన్యవాదములు అధ్యక్ష. మా పాతపట్నం నియోజకవర్గంలో 99% గ్రామీణ ప్రాంతం అధ్యక్ష. మాకు ఏకైక జీవనాధారం వ్యవసాయం అధ్యక్ష. అయితే వ్యవసాయం గిట్టుబాటు ధర కాక చాలా మంది భవన నిర్మాణ కార్మికులుగా హైదరాబాద్, చెన్నై వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. అయితే మా నియోజకవర్గంలో 2 నదులున్నాయి అధ్యక్ష. మహేంద్ర తనియా, వంశధార నదులున్నాయి అధ్యక్ష. అయితే వంశధార నది పైన కొట్టా బ్యారేజ్ ప్రాజెక్ట్ ఒకటి, వంశధార రిజర్వాయర్ ఒకటి ఉంది అధ్యక్ష. మహేంద్ర తనియా నది పైన మెయిన్ ఆఫ్షోర్ రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. అయితే ఈ మొత్తం ఈ 3 ప్రాజెక్టులకి సుమారుగా 50,000 ఎకరాలు రైతులు దానం చేశారు అధ్యక్ష. అది 50,000. అయితే ఈ 50,000 ఈ 3 ప్రాజెక్టుల వల్ల ఆ నియోజకవర్గం ఉన్న ప్రజలకు మాత్రం సాగునీరు మాత్రం మాకు లేదు అధ్యక్ష. దిగువ ప్రాంతాలకు మాత్రమే సాగునీరు ఉంది అధ్యక్ష. అయితే దిగువ ప్రాంతాలకు ఉంది. మా నియోజకవర్గంలో మాత్రం పల్ల ప్రాంతాలన్నీ 3 పంటలు పండే పల్లపు భూములన్నీ ప్రాజెక్టుకి వెళ్ళిపోవడం వల్ల మాకు ఎత్తైన ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకోవడానికి వాటర్ సదుపాయం మాకు లేదు అధ్యక్ష. దయచేసి తమ ద్వారా విన్నవించుకున్నది ఏంటంటే మాకు లిఫ్ట్ ఇరిగేషన్స్ మాకు కావాలి అధ్యక్ష. 3 పంటల పండిన భూములన్నీ ప్రాజెక్టులకు ఇచ్చాము అధ్యక్ష. మిగులు భూములు ఏదైతే ప్రాజెక్టులకు ఇచ్చామో మిగులు భూములు ఉన్నాయి అధ్యక్ష. ఆ మిగులు భూములకి వ్యవసాయం చేసుకునే అవకాశం మాకు కల్పించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష.